అసెంబ్లీలో చిరంజీవి గారిని అవమానించుకుంటూ బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు అని చెప్పి, బాలకృష్ణ గారి మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నటువంటి చిరంజీవి గారి ఫ్యాన్సు అండ్ జనసేన పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి గౌరవానికి భంగం వాటిల్లింది కాబట్టి బాలకృష్ణ గారి మీద మా ప్రతాపాన్ని చూపించాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ దిశగా మొదట జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నెక్స్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 300 పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ గారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఆ దిశగా ముందుకు వెళ్ళే క్రమంలో చిరంజీవి గారు వద్దు, మీరు కొన్ని రోజులు ఆగండి అని చెప్పారు అని. సో చిరంజీవి గారు చెప్పారు కాబట్టి తాత్కాలికంగా మేము ఆగినాము అని స్వయాన చెప్పింది చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్లో చాలా కీలకమైనటువంటి మోహన్ అనే వ్యక్తి, స్వామినాయుడు గారు ఇంకా ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదా వీళ్ళు. అది కూడా చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్తో హైదరాబాద్ ఒక హోటల్లో ప్రత్యేకంగా సమావేశమై చిరంజీవి గారికి తెలియకుండా ఇంత కీలక నేతలు అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్లో కీలకమైన వ్యక్తులు ఆ మీటింగ్కు రారు, మీటింగ్ కండక్ట్ చేయరు. సో ఆ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు పబ్లిక్గానే చెప్పిన వ్యాఖ్యలు ఏంటి, మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్తో పాటు 300 పోలీస్ స్టేషన్లో కేసులు పెడదాం అనుకుంటే చిరంజీవి గారు తాత్కాలికంగా ఆపారు. ఆయన్ని గౌరవించుకుంటూ తాత్కాలికంగా ఆగినాం. తాత్కాలికంగా మాత్రమే మా ఆవేదనను చట్టబద్ధంగా మేము ప్రదర్శిస్తాం, మేము వెలిబుచ్చుతాం. మా నాయకుడి గౌరవం కోసం మేము ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి పోరాటం చేస్తాం. మరో 2 రోజుల్లో మరొకసారి సమావేశం అవుతాం. సమావేశమై బాలకృష్ణ గారి మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. స్వయాన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్లో కీలకమైన వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు. అంటే చిరంజీవి గారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, తాత్కాలికంగా తగ్గమన్నారు, తగ్గారు. మరో 2-3 రోజులు మళ్ళీ సమావేశం అవుతారట, వాళ్ళ కార్యాచరణ ఏదో ప్రకటిస్తారట. ఏం ప్రకటించబోతూ ఉన్నారు, సో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు, ఈ వివాదం మరింత పెరిగి పెద్ద అవుతుందా? పెరిగి పెద్ద అయితే డెఫినెట్లీ టీడీపీ జనసేన మధ్య కూడా వివాదం వచ్చే అవకాశం ఉంది. మరి రాజకీయంగా ఏ విధంగా దీన్ని సెటిల్ చేద్దాం అనుకుంటూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఏమీ సమస్య అంటే ఈ వివాదం పరిష్కారం కోసం ఏమీ వీళ్ళకు సొల్యూషన్ దొరకలేదా? 2 రోజుల్లో మళ్ళీ సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కాబట్టి వాళ్ళు ప్రకటించే కార్యాచరణ ఏంటో చూసిన తర్వాత ఈ వివాదం పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం అయితే తేట తెల్లమవుతుంది.